అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను బీన్స్ ఫ్రై చేస్తున్నాను. బీన్స్ ఫ్రై జీడిపప్పుతో చేస్తున్నాను. ఇది ఒక కప్పు బీన్స్ తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని వాటర్ పెట్టేసుకొని మనం బీన్స్ అంచము కొంచెం కుక్ అయ్యే వరకు బీన్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. కొంచెం రాక్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ అనేది వేసి చేస్తే ముక్క చప్పగా ఉండకుండా ఉంటుంది. ఈ లోపల బీన్స్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఒక పెద్ద గుప్పెడు జీడిపప్పు, కరెక్ట్గా గుప్పెడు ఎన్ని వస్తాయో అన్నీ జీడిపప్పు కొంచెము పొడి చేసుకోవాలి. ఈ పొడి దాంట్లో వేసుకొని పప్పుల పొడి వేసేసి జీడిపప్పు పొడి వేసి బీన్స్ ఫ్రై అనేది చేస్తాను. చాలా బాగుంటుంది. ఇదంతా ఇప్పుడు పచ్చిదే జీడిపప్పు మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. అయితే ఉడికిపోయింది చూడండి, బీన్స్ మంచిగా ఉడికిపోయింది. తీసేసుకున్నాను. పక్కన ఇంకో కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇందులో ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు, ఒక 2 స్పూన్లు పడుతుంది. చిన్న టేబుల్ స్పూను 2 స్పూన్లు సరిపోతుంది. ఇందులో పప్పులు అనేవి వేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు, ఫ్రై కదా టేస్ట్ బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతుంటే. 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ అనేది యాడ్ చేసుకోవద్దు, టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. అట్లా యాడ్ చేసుకుంటే కొద్దిగా కరివేపాకు, పప్పు అన్నీ మంచిగా ఫ్రై అవుతుంది కదా, కొద్దిగా పసుపు. అయిపోయింది కదా, బీన్స్ అన్నీ ఇందులో వేసేయాలి. బీన్స్ ముక్కలన్నీ ఒక 2 నిమిషాలు అనేది బీన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగాక ఇప్పుడు మనము సాల్ట్, చిల్లీ పౌడరు, జీడిపప్పు పొడి చేసుకున్నాం కదా, జీడిపప్పు పొడి కూడా అవన్నీ స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అస్సలు వేయొద్దు. ఈ ఫ్రైలో ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. చూడండి బీన్స్ అనేది కొంచెం వేగింది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోండి. ఆ వేసిన సాల్ట్ కూడా ముక్కలకి మంచిగా పడుతుంది సాల్ట్ అనేది. కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్రై కదా, కారం ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాము. కారం, ఉప్పు అంతా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక జీడిపప్పు బ్లెండ్ చేసుకున్నాం కదా, చూడండి జీడిపప్పు అనేది బ్లెండ్ చేసుకున్నాం కదా, ఓన్లీ జీడిపప్పు ఇది ఏం లేదు. ఒక గుప్పెడు, పెద్ద గుప్పెడు తీసుకొని ఆ జీడిపప్పు పొడి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎంత టేస్ట్ వస్తుంది అంటే జీడిపప్పు అసలు చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బీన్స్కి. చపాతీకి మనము రైస్ కానీ, చపాతీకి రైస్కి, చపాతీకి అయితే ఇంకా అసలు బెస్ట్ కాంబినేషన్ అని నేను చెప్తాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. జీడిపప్పు వేస్ట్ చేసాం కదా, ఫ్లేవర్ అనేది మస్తు అంటే మస్తు తెలుస్తుంది. ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇంకా కొంచెం ఎక్కువే వేస్ట్ చేసుకుంటాను జీడిపప్పు, అది పప్పుల పొడి ఇట్లా చేసుకుంటాను. చూడండి ఇట్లా కలిపేస్తే ఒక 2 నిమిషాలు కలిపేసేసి తీసేద్దాం. అయిపోయింది. జీడిపప్పు కూడా మంచిగా వేగిపోయింది. పైనుంచి కొత్తిమీర అనేది టాస్ చేసేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై, జీడిపప్పుతో బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. జీడిపప్పు పొడి చేసుకొని వేసుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర అనేది వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉన్న జీడిపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.